హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న టాపిక్ మీద వీడియో చేస్తున్నాను. అది హైయర్ నోట్స్, లోవర్ నోట్స్ గురించి. సో ఈ టాపిక్ పైన నేను క్లియర్ వివరణ ఇస్తాను. అలాగే ఎగ్జాంపుల్ సాంగ్స్ కూడా చెప్తాను. అంటే ఒక సాంగ్ ఎగ్జాంపుల్ ఇచ్చి మనం ఎలా గెస్ చేయాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. సో ఈ వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? ఫస్ట్ మనము లోవర్ నోట్స్, హైయర్ నోట్స్ అంటే ఏంటనేది చూద్దాం, ఓకేనా? సో లోవర్ నోట్స్, హైయర్ నోట్స్కి మధ్యలో ఒక నోట్ అనేది మనం తీసుకోవాలి. జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, 0 +1 +2 +3, అలాగే -1 -2 -3, ఇవైతే రైట్ సైడ్ ఉన్న జీరోకి రైట్ సైడ్ ఉన్న నోట్స్ అన్ని, అంటే నెంబర్స్ అన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్స్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ ఉన్న నెగిటివ్ ఇంటీజర్స్ అవుతాయి కదా జీరోకి. సో జీరో అనేది న్యూట్రల్ అవుతుంది. సో అలాగా మనం ఆ జీరోని ఈ కీబోర్డ్లో ఒక కీ తీసుకుంటే, ఇది సి తీసుకుంటున్నాను ఇప్పుడు నేను. ఈ సి అనేది నేను న్యూట్రల్ అంటే సెలెక్టెడ్ కీ లాగా నేను తీసుకున్నాను ఇప్పుడు ప్రజెంట్. అంటే మనం ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నా, సి నోట్కి రైట్ సైడ్ ఉండేటువంటి నోట్స్ అన్ని కూడా ప్లస్, అంటే +1 +2 +3 ఎలాగైతే పాజిటివ్ ఇంటీజర్స్, అలాగే సి నోట్ దగ్గర నుంచి రైట్ సైడ్ వచ్చేటువంటి నోట్స్ అన్ని కూడా సి షార్ప్, డి షార్ప్, ఈ, ఇవన్నీ కూడా హయ్యర్ నోట్స్ అవుతాయి. సికి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నోట్స్, సి నోట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న నోట్స్ బి, ఏ షార్ప్, ఏ, జి షార్ప్, ఇవన్నీ కూడా లోవర్ నోట్స్ అవుతాయి, ఓకేనా? సో సి నోట్కి రైట్ సైడ్ ఉన్నాయి హైయర్ నోట్స్ అవుతాయి, సి నోట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కూడా లోవర్ నోట్స్ అవుతాయి. ఎందుకంటే పర్టికులర్గా నేను సి నోట్ని తీసుకొని చెప్పాను కాబట్టి, ఓకే? అలా కాకుండా ఏ షార్ప్ నోట్ తీసుకున్నాం అనుకోండి, బ్లాక్కి. సో ఇది ఏ షార్ప్ నోట్. ఈ ఏ షార్ప్ నోట్కి రైట్ సైడ్ వచ్చే నోట్స్, ఇప్పుడు ఇది మనకి 0 అవుతుంది. ఏ షార్ప్ అంటే రైట్ సైడ్ అంటే బి, సి షార్ప్, డి షార్ప్, అవి ఏవైనా అవి పాజిటివ్ అంటే సో హయ్యర్ నోట్స్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేనే నెగిటివ్. అంటే నేను ఎందుకు పాజిటివ్ నెగిటివ్ చెప్తున్నా అంటే, ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ అంటే కొంచెం ఐడియా వస్తుందనే ఆలోచనతో. సో ఏ షార్ప్ నోట్కి రైట్ సైడ్ ఉన్న బి, సి షార్ప్, డి ఇవన్నీ కూడా హయ్యర్ నోట్స్ అవుతాయి. సో ఏ షార్ప్కి లెఫ్ట్ సైడ్ ఏ, జి షార్ప్, జి ఇవన్నీ కూడా లోవర్ నోట్స్ అవుతాయి, ఓకేనా? అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ రావచ్చు మీకు. సో సి నోట్ దగ్గర నుంచి రైట్ సైడ్ అన్ని కూడా హైయర్ నోట్స్ అవుతాయి, మరి ఇక్కడ ఏ షార్ప్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేయన్నీ కూడా లోవర్ నోట్స్ అవుతాయి అని చెప్పేసి అన్నారు కదా. ఇక్కడ మీకు ఒక పాయింట్ క్లియర్ చేయాలి. ఇక్కడ ఏ షార్ప్కి ఏ లోవర్ నోట్ అవుతుంది, ఎందుకంటే ఏ షార్ప్ నోట్కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి. సి నోట్కి రైట్ సైడ్లో ఉంది కాబట్టి సి నోట్కి ఏ హైయర్ నోటే అవుతుంది. సి నోట్కి ఏ అనేది హైయర్ నోట్ అవుతుంది, ఎందుకంటే సి నోట్కి ఏ అనేది రైట్ సైడ్లో ఉంది కాబట్టి, రైట్ సైడ్లో. సో ఏ షార్ప్కి ఏ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి ఏ షార్ప్ నోట్కి ఏ అనేది లోవర్ నోట్ అవుతుంది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ లెక్కన నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను. డి నోట్కి ఎఫ్ అనేది హయ్యర్ నోట్ అవుతుంది, ఏ నోట్కి ఎఫ్ అనేది లోవర్ నోట్ అవుతుంది, అంతే కదా? డి నోట్కి ఎఫ్ అనేది హయ్యర్ నోట్ అవుతుంది, సో ఏ నోట్కి ఎఫ్ అనేది లోవర్ నోట్ అవుతుంది. ఎఫ్ నోట్కి ఏ అనేది హయ్యర్ నోట్ అవుతుంది, ఏ నోట్కి ఏ షార్ప్ హయ్యర్ నోట్ అవుతుంది, ఏ షార్ప్కి ఏ లోవర్ అవుతుంది, ఏకి ఎఫ్ లోవర్ అవుతుంది. సో నేను మాట్లాడాను, ఒకవేళ బై మిస్టేక్ ఏమన్నా స్లిప్ అయి ఉంటే ఐఎమ్ సారీ, మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను. సి నోట్కి ఈ అనేది హయ్యర్ నోట్ అవుతుంది, జి నోట్కి ఈ అనేది లోవర్ నోట్ అవుతుంది, అలాగే డి నోట్కి ఎఫ్ హయ్యర్ నోట్ అవుతుంది, ఏ నోట్కి ఎఫ్ లోవర్ నోట్ అవుతుంది, ఓకేనా? అంటే ఒక కీకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నోట్స్ అన్నీ కూడా లోవర్ నోట్స్, ఒక కీకి రైట్ సైడ్ ఉన్నటువంటి నోట్స్ అన్నీ కూడా హయ్యర్ నోట్స్. ఇది బేసిక్ థింగ్, ఓకే? సో నెక్స్ట్ ఏంటంటే, మనం పాట పాడేటప్పుడు కొన్ని పాటలు హయ్యర్ నోట్స్, లోవర్ నోట్స్, స్కేల్ హై అయింది, నేను పాడలేకపోయాను అని చెప్పేసి అంటారు. ఎందుకంటే బేసిక్గా మన కీబోర్డు i500, i455, లేకపోతే యమహా SX900, SX920, ఈ కీబోర్డ్స్ అన్నీ కూడా 5 ఆక్టవ్స్ కీబోర్డ్. సో 5 ఆక్టవ్స్ కీబోర్డ్ మోస్ట్లీ మనము స్కేల్స్ కానివ్వండి, ఎక్సర్సైజెస్ కానివ్వండి, పాటను కానివ్వండి, మోస్ట్లీ మనం మిడిల్ ఆక్టవ్లో ప్లే చేస్తాం. ఇది నాకు సి నోట్, మిడిల్ సి నోట్ అవుతుంది, ఓకేనా? సో ఈ నోట్స్లో మనం ప్లే చేస్తాం, మిడిల్ ఆక్టవ్లో ప్లే చేస్తాం. సో కొన్ని పాటలు మిడిల్ ఆక్టవ్కి లెఫ్ట్ సైడ్లో నోట్స్ కూడా కొన్ని కలుస్తాయి, అలాగే రైట్ సైడ్ 4th ఆక్టవ్లో కూడా కొన్ని నోట్స్ కలుస్తాయి. సో కొన్ని పాటలు పాడలేరు అనమాట కొన్ని స్కేల్స్, ఎందుకంటే బాగా వెరీ హై నోట్స్ వస్తాయి, మనం పాడలేము. సో అవి ఎలా గుర్తుపట్టుకోవాలి అని అంటే, సౌండ్ సెన్స్, అదే స్వరజ్ఞానం, స్కేల్ నాలెడ్జ్ అనేది వచ్చిందనుకోండి. మీకు ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఇంకా క్లియర్ అయిపోతుంది. సో తండ్రి దేవ సాంగ్ ఉంది కదా,
తండ్రి దేవా తండ్రి దేవా. సో నేను పాట ప్లే చేస్తాను చూడండి, డి నోట్ నుంచి. ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి? తండ్రి దేవా తండ్రి దేవా. సో సౌండ్స్ని బట్టి హయ్యర్ వెళ్తుందా లోవర్ వెళ్తుందా అనేది మనం ఫస్ట్ గెస్ చేయాలి. సో ఖచ్చితంగా హయ్యర్ వెళ్తుంది, అది మనకి సౌండ్ స్కేల్ నాలెడ్జ్ ఉంటే అర్థమవుతుంది. సో డి నుంచి ఈ ఎఫ్, సో ఎవ్రీ హాఫ్ నోట్ అంటే డికి డి షార్ప్ హాఫ్ నోట్ అవుతుంది, డి షార్ప్కి హాఫ్ నోట్ అవుతుంది. అంటే ఎవ్రీ నోట్ చెక్ చేసుకుంటూ చూడండి ఇక్కడ. సో ఎవ్రీ కీ ఇలా టచ్ చేసుకుంటూ వెళ్తే మనకి డి దగ్గర నుంచి బి దగ్గర నోటు సెట్ అయింది. చూడండి ఇక్కడ మీరు మామూలుగా సాంగ్ మనసులో అనుకోండి కదా. సో నెక్స్ట్ ఏంటి? తండ్రి దేవా. ఆ దేవా అనే నోట్ ఎక్కడ మళ్ళీ డి దగ్గర స్టార్ట్ అవుతుందా చూద్దాం. సో రావట్లేదు. సో ఇది కాదు కాబట్టి ఖచ్చితంగా బి నోట్ దగ్గరలోనే ఉంది. అది సి కావచ్చు, ఏ షార్ప్ కావచ్చు, ఏ కావచ్చు, లేకపోతే సి షార్ప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. చూద్దాం. సో ఏ షార్ప్ రాలేదు. సో లోవర్ నోట్లోనే ఉంది, అంటే ఏ షార్ప్కి ఇంకా లెఫ్ట్ సైడ్ రావాలి. ఏ చూద్దాం, సెట్ అయింది. ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చింది. ఇప్పుడు నా సర్వం నీవయ్యా, అది ఎలా ఉంటుంది? నా సర్వం నీవయ్యా, అది ఎలా వెళ్తుంది సౌండ్స్? అంటే ఇది బాగా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు సబ్జెక్ట్, స్కేల్స్, ఎక్సర్సైజెస్, కొన్ని సాంగ్స్ తీసుకొని చేసి, సాంగ్స్ అంటే గుర్తుకొచ్చింది, నేను బిగినర్స్ కోసం ప్రాక్టీస్ చేయడం కోసం అని నేను 60 సాంగ్స్ నోటేషన్ చేశాను వెస్టర్న్ నోటేషన్స్లో. సి షార్ప్, డి, సరిగమలు కాదు, వెస్టర్న్లోనే చేశాను నోట్స్. ఇంట్రెస్ట్ ఉంటే అవి చూసుకోండి, ఎందుకంటే కొంచెం మీకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సాంగ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే అని నేను ఆలోచనతో నోటేషన్స్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఎక్కడ సౌండ్? జీ షార్ప్ చూద్దాం. ఈ జీ నోటు టచ్ అవుతుంది. ఎఫ్ నోట్ రాలేదు. సో మనకి ఎఫ్ నోట్ రాలేదంటే ఎఫ్ నోట్కి సౌండ్ ఎలా ఉంది చూద్దాం. సో ఇది లో అయినట్టు అనిపించింది. సో మనకు కావాల్సిన హై నోట్ అంటే జీ నోట్కి ఎఫ్ నోట్కి మధ్యలో ఉన్నటువంటి నోటు ఇక ఎఫ్ షార్ప్. మనం ఖచ్చితంగా దీన్నే టచ్ చేయాలి. సో ఇది కూడా రాలేదు. సో మనం ఏంటి గెస్ ఏంటి? ఈ దగ్గరలోనే ఉంది అని అర్థం. అంటే జీ నోట్కి జీ షార్ప్ కావచ్చు, లేదా ఈ కావచ్చు, లేదా డి షార్ప్ కావచ్చు, ఈ కావచ్చు, టీ కావచ్చు. చూద్దాం. సో బాగా హై అయిపోయింది. సో మనకి ఖచ్చితంగా ఈ ఎఫ్ షార్ప్ ఎఫ్ రాలేదు, జీ షార్ప్ బాగా హై అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రై చేద్దాం. చూద్దాం. ఇక్కడ ఎఫ్ షార్ప్ అనేది కూడా వచ్చేసింది. మళ్ళీ ఒకసారి చూడండి. క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు మనకి 6 నోట్స్ వచ్చినాయి. ఏంటి? టి, ఈ, ఎఫ్ షార్ప్, జి, ఏ, బి. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ వచ్చిన 6 నోట్స్ డి మేజర్ స్కేల్లో ఉన్నాయి కాబట్టి డి మేజర్ స్కేల్ అవుతుంది అని చాలామంది అనుకుంటారు. ఇప్పటికీ కొంతమంది అనుకోవచ్చు బిగినర్స్, అది మిస్టేక్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి నోట్స్ బట్టి చెప్పింది అది రైట్ అనేది ఓకే. సో అది అవునా కాదనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అకార్డింగ్ టు ద నోట్స్ డి మేజర్ స్కేల్ కూడా అవ్వచ్చు అనేది ఒక ఆప్షన్ మనకి. సో కన్ఫర్మ్ కాదు, ఆప్షన్ మాత్రమే. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. డి మేజర్ స్కేల్ కావచ్చు, లేదా ఈ నోట్స్ 6 నోట్స్ ఇంకా వేరే స్కేల్ ఏమున్నదంటే బి మైనర్ స్కేల్, అలాగే ఈ మైనర్ స్కేల్ కావచ్చు, లేదా జీ మేజర్ స్కేల్ కావచ్చు. ఎందుకంటే ఈ 6 నోట్స్ డి మేజర్ స్కేల్లో మాత్రమే కాకుండా మిగిలిన ఈ 3 స్కేల్స్లలో కూడా ఉన్నది. సో ఖచ్చితంగా పాట మాత్రానికి ఈ 4గిట్లో ఒక స్కేల్ ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే ఈ నోట్స్ వచ్చాయి కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ఈ 6 నోట్కి ఇంకొక నోట్ యాడ్ అయితే స్కేల్ కంప్లీట్గా అనిపిస్తుంది. ఓకేనా? ఎలాగంటే ఇప్పుడు డి మేజర్ స్కేల్ అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా సి షార్ప్ నోట్ అనేది 7th నోట్ అవ్వాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి. సి షార్ప్ ఒకటి వస్తే
డి మేజర్ స్కేల్ అవ్వచ్చు. మళ్ళీ దాంట్లో రెండు ఉన్నాయి ఆప్షన్స్. సి షార్ప్ నోట్ వస్తే డి మేజర్ స్కేల్తో పాటు బి మైనర్ స్కేల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది కదా. సో ఈ సి షార్ప్ నోట్ వస్తే డి మేజర్ స్కేల్, లేదు సెవెంత్ నోటు సి నోట్ వచ్చింది అనుకోండి, అంటే ఇక సి నోట్ వచ్చిందంటే ఈ మైనర్ స్కేల్ కావచ్చు లేదా జీ మేజర్ స్కేల్ కావచ్చు. మళ్ళీ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సరే చూద్దాం. అది చేయాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ నా ప్రియుడా నా సర్వం అనే దానికి వెళ్ళాలి. అయిపోయింది. ఇక్కడ ఇక్కడ మనకు చూసారా, నేను టచ్ చేశాను, సి షార్ప్ రాలేదు. చాలా క్లియర్గా సి నోట్ అనేది వచ్చింది. సో సెవెంత్ నోట్ సి నోట్ అయింది. అంటే దీన్ని బట్టి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది. నోట్స్ 7 నోట్స్ ఏంటంటే డి, ఈ, ఎఫ్ షార్ప్, జి, ఏ, బి, సి అండ్ డి కదా. ఈ సి నోట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా డి మేజర్ స్కేల్ కాదు అనేది మనకి క్లారిటీ వచ్చేసింది. ఓకే, డి మేజర్ స్కేల్ కాదు అన్నామంటే ఖచ్చితంగా బి మైనర్ స్కేల్ కూడా కాదు. ఎందుకంటే బి మైనర్ స్కేల్ కూడా సేమ్ అవే నోట్స్ వస్తాయి. ఇప్పుడు రెండు స్కేల్స్ ఉన్నాయి. అది ఈ మైనర్ స్కేల్ అవ్వచ్చు, ఎందుకంటే సేమ్ నోట్స్ 7 నోట్స్ ఈ మైనర్ స్కేల్లో చూస్తాము, జీ మేజర్ స్కేల్లో కూడా చూస్తాము. ఓకేనా, ఈ రెండిట్లో ఒక స్కేల్ అయి ఉంటుంది. అది ఎలాగ మనం గుర్తించాలి? ఇప్పుడు కార్డ్ బేస్ చేసుకొని చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, పాట డి మేజర్ కార్డ్కి సెట్ అవుతుంది. అండ్ ఈ మైనర్ చూద్దాం, ఈ మైనర్కి సెట్ అవుతుంది. సో ఈ విధంగా కార్డ్ బేస్ చేసుకొని ఇలాగా చేసుకోవచ్చు స్కేల్ నాలెడ్జ్ ఉంటే. లేకపోతే పాట ఎక్కడ ఎండ్ అయింది? జీ దగ్గర ఎండ్ అయింది. సో జీ దగ్గర ఎండ్ అయింది కాబట్టి జీ మేజర్ కార్డ్ సెట్ అయింది కాబట్టి జీ మేజర్ స్కేల్ కింద మనం తీసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా. మళ్ళీ ఇంకొకటి కూడా ఉన్నది, జీ మేజర్ కార్డ్లో థర్డ్ నోట్ డి, పాట స్టార్ట్ అయింది కూడా డి దగ్గర, పాట ఎండ్ అయింది జీ దగ్గర. సో డి అండ్ జీ, సో ఈ రెండు నోట్స్ మనం జీ మైనర్ స్కేల్లో చూడగలము, జీ మేజర్ స్కేల్లో చూడగలము. కానీ పాటలో ఏ షార్ప్ నోటు రాలేదు కాబట్టి ఖచ్చితంగా జీ మేజర్ స్కేల్. అంటే ఇలాగ మనం చాలా వేసి ఉంటాయి స్కేల్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. మోస్ట్లీ ఆ కార్డ్ అనేది ఏదైతే ఉందో ఆ కార్డ్ అనేది ఎగ్జాక్ట్గా అది స్కేల్ నాలెడ్జ్ని బట్టే వస్తుంది. సో ఈ విధంగా మనం హయ్యర్ నోట్స్ లోవర్ నోట్స్ తెలుసుకోవచ్చు. అలాగే పాట వెళ్ళే విధానం బట్టి వచ్చిన నోట్స్ని బట్టి స్కేల్ ఫైండ్ అవుట్ చేయడం కానీ ఇలా చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి నేను రిమైండ్ చేస్తున్నాను మీ అందరికి కూడా, ఎవరికైనా సాంగ్స్ నోటేషన్స్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, మంచి ఎంకరేజ్మెంట్గా చేసుకోవాలి అనుకుంటే వెస్టర్న్ నోటేషన్స్లో సి, సి షార్ప్, డి, డి షార్ప్లలో చేసిన నోటేషన్ 60 సాంగ్స్ ఉన్నాయి మన దగ్గర. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి నెంబర్కి నాకు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాంటాక్ట్ చేస్తే నేను మీకు ఇస్తాను. దాని ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు పైన కనిపిస్తున్న డిస్ప్లే పైన ప్రైస్ డీటెయిల్స్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.